హలో హాయ్ అండి అందరికీ. ఈరోజు ఒక చుక్క నూనె కూడా వాడకుండా ఎగ్ స్నాక్ రెసిపీని ఈజీ వేలో ఎలా చేసుకోవాలో చూద్దామండి. అయితే ముందుగా ఒక బౌల్లో 4 ఎగ్స్ని వేసుకోవాలండి. ఆ తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసుకొని కలిపేసుకోవాలండి. 2 మినిట్స్ అలా కలిపేసి తర్వాత స్టవ్ పైన ఒక బాండీలో వాటర్ పోసి ఇది ఆవిరికి ఉడికించాలండి. ఉడికిందో లేదా అని ఒక 5 మినిట్స్ తర్వాత చెక్ చేస్తే మనకు అర్థమైపోయింది. స్పూన్కి ఏమీ అంటుకోకపోతే బాయిల్ అయిపోయినట్టే. ఆ తర్వాత ఒక ప్యాన్లో బటర్ వేసుకొని వేడి చేసుకోవాలండి. ఇది వేడవుతున్నప్పుడే ఇందాకలో బాయిల్ చేసుకున్న ఎగ్ ఉంది కదండి, అది చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. ఆ బాయిల్ చేసుకున్న ఎగ్ పీసెస్ని ఈ బటర్లో వేసి కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసేయాలి. ఆ మిగిలిన బటర్లోనే కొంచెం గార్లిక్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అవ్వగానే ఆనియన్స్, క్యాప్సికమ్ వేసుకొని కొంచెం సేపు అట్లా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అవుతున్నప్పుడే అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. తర్వాత సాసెస్ అన్నీ వేసుకోవాలి. గ్రీన్ చిల్లీ, సోయా అండ్ రెడ్ చిల్లీ, వెనిగర్, టమాటా కచప్ అన్నీ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆ ఫ్రై అవుతున్నప్పుడే ఫ్రై చేసుకున్న ఎగ్స్ కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేయండి. ఇప్పుడు పెప్పర్ అను గరం మసాలా వేసుకొని ఒక 2 మినిట్స్ అట్లా ఫ్రై చేసుకోండి. టేస్ట్ బాగుండిద్ది. దీనివల్ల చాట్ మసాలా ఉన్నా వేసుకోవచ్చు. ఇక తర్వాత కొత్తిమీర అది చల్లేసుకొని ఇంకా దించేయడమేనండి. ఇంకా అయిపోయినట్టే ఈ స్నాక్ రెసిపీ.